'శంకరాభరణం' అనంగానే మనందరికీ ఈరోజు ఒక కల్ట్ క్లాసిక్, హ్మ్. ఒక 'అజరామరం' మన గుండెల్లో పెట్టుకున్న సినిమా ఇలా అనుకుంటాం. హ్మ్. బట్ షూటింగ్ అయితే అంత ఈజీగా నడవలేదు. అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి చాలామంది చెప్తారు. ఆ రోజుల్లో చాలా రిస్క్ అంత బడ్జెట్‌తో ఆ సినిమా తీయడము అంటే రిలీజ్‌కి ముందు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. రిలీజ్‌కి ఇబ్బంది పడ్డది ఓకే అండి. హ్మ్. ఇది బడ్జెట్ విషయంలో మాకి 12,00,000 అండి అప్పుడు బడ్జెట్ అది సార్. సినిమా. సార్. అంటే బ్లాక్ అండ్ వైట్‌కి కొంచెం తక్కువయ్యేది అప్పుడు. ఇది హ్మ్. కలర్ ఇది అంటే అప్పట్లో ఇంకా బ్లాక్ అండ్ వైట్‌లు వస్తున్నాయి ఇంకా అప్పటికి సార్. ఇవి. కలర్ ఇది. ఆహ్, ఇది ఫిల్మ్ కూడా ఎక్కువ ఎక్స్‌పోజిషన్ ఏం లేదు. ఇది టోటల్‌గా. ఎందుకంటే బాలు మహేంద్ర గారు సార్. కెమెరామెన్, గొప్ప సార్. కెమెరామెన్ ఆయన. సార్. ఇది బడ్జెట్ పరంగా అంటే నంబర్ ఆఫ్ డేస్ కూడా ఏం పెరగలేదండి. అంటే నేననేది ఆ హ్మ్. కాస్ట్‌కి డిస్ట్రిబ్యూటర్ లెక్కల ప్రకారం చెప్తున్నా. అదే. ఎందుకంటే ఈ సినిమా అయిపోయింది టోటల్‌గా. హ్మ్. బడ్జెట్‌లోనే ఎంత అయింది. హ్మ్. అనుకున్న దీంట్లోనే. హ్మ్. ఈ ఫస్ట్ కాపీ వచ్చింది. హ్మ్. బిజినెస్ అనేది జీరో అండి. 'శంకరాభరణం'కి బిజినెస్ జీరో. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఫ్రీ ఇది లేదు. ఆ! అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్ పద్ధతిలో చేసేవారు కదా! సార్. చేసేవారు రిలీజ్‌లన్నీ. దానికి కూడా ఎవరు లేరు. హ్మ్. టోటల్‌గా చాలా ఎన్నో షోలు హ్మ్. ఏయడం. అందరూ అద్భుతం సినిమా అది అని కాళ్ళ మీద పడిపోవడం. హ్మ్. సినిమా ఆడదు. క్లాసు. హ్మ్. ఇలాగ బయ్యర్స్ అందరూ. వచ్చినోళ్ళందరూ. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఆయనకేదో నచ్చి నెల్లూరు దాకా తీసుకున్నారు. ఓకే. అలాగా. కర్ణాటక ఒక ఆయన ప్రభు గారని, కేఆర్ ప్రభు గారని ఆయనకు బాగా నచ్చింది. సార్. 6,00,000కో 4,00,000కో ఎంతకో తీసుకున్నారండి ఆయన హ్మ్. ఆ సినిమా. నెక్స్ట్ ఇంకా మొత్తం ఇంకా రాకపోతే లింగమూర్తి గారండి. ఇది ఎవరు మన లక్ష్మీ ఫిలిమ్స్. 'లక్ష్మీ ఫిలిమ్స్'. లింగమూర్తి గారు హ్మ్. ఆయన చూసి మేము రిలీజ్ చేస్తాం సినిమా. హ్మ్. మాకు నమ్మకం ఉందని. ఆయన అలాగా రిలీజ్ చేసి మేము ఆ సినిమా ఏమాత్రం రివర్స్ అయినా మేము ప్లాట్‌ఫామ్స్. అంటే యాక్చువల్‌గా నేను వేటూరి గారి అబ్బాయిని ఒక వారం రోజుల క్రితం ఇంటర్వ్యూ చేశాను సార్. రవిని. ఆ! ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. హ్మ్. బట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నది మా ఇద్దరికి తృప్తి తీరట్లా 'శంకరాభరణం' గురించి. ఓకే. అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. అందరం అంటాము కే. విశ్వనాథ్ గారు, లేకుంటే సోమయాజులు గారు, వేటూరి గారి మా హ్మ్. నాన్నగారి పాటలు, మహాదేవన్ గారి సంగీతం ఇట్లా అంటాం కానండి, ఆ సినిమా ఏమాత్రం అటు ఇటు అయ్యుంటే, హ్మ్. ఏడితి నాగేశ్వరరావు గారి పరిస్థితి హ్మ్. అది అసలు మాటల్లో చెప్పలేము. ఆ రోజు గూడా ఆయన అంతే నమ్మకంగా నిలబడ్డారు. హ్మ్. అటువంటి టేస్ట్ ఉన్న నిర్మాత ఆయన. ఓహ్! ముందు 'శంకరాభరణం' అనంటే ముందు ఆయనకి దండం పెట్టాలి మనం అని జెప్పి ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన మాటల్లో అన్నారు. ఓహ్! అంటే వాళ్ళు అంటే మా ఒక వయసు తక్కువ కదా సార్. అవునవునవును. అదే. మీలాంటి పెద్దలు చెప్తే తెలుస్తుంటాయి ఇయన్నీ. అదే. ఆ! సో, అంత రిస్కా? రిస్క్ ఏంటండి అది విశ్వనాథ్ గారు కూడా అప్పుడు బాధపడ్డారు. బట్ అబ్బా! నేను అనవసరంగా మీతోటి చేయించానా అన్నట్టుగా హ్మ్. హ్మ్. ఒక హ్మ్. మాట కూడా అనేసారు ఆయన పాపం. సార్. లేదు డైరెక్టర్ గారు నాకు నా నమ్మకం ఉంది. అవుతదండి. మనకేమి ఇది లేదని. అని అలాగా మొత్తానికి రిలీజ్ అయిందండి. సార్. ఫస్ట్ డే హైదరాబాద్‌కొచ్చారు నాన్నగారు, విశ్వనాథ్ గారు. థియేటర్ అంతా చీకటిగా ఉంది. స్టార్ట్ అయిపోయింది సినిమా. హ్మ్. నాగేశ్వర గారు జాగ్రత్త కాళ్ళు తొక్కేస్తారేమో మీతోటి అందరూ జనం అని. ఇదే ఇది చూసుకుని వెళ్ళండి అలాగే సీట్ దగ్గరికని. అలా చూసి కాసేపటికి వెలుగు వచ్చింది అలాగా. అదే లైట్‌లో చూసేటప్పటికి షాకు. మొత్తం 10 మందో, 20 మందో ఉన్నారన్నట్టు థియేటర్ థియేటర్‌లో. మొత్తం మీద. థియేటర్‌లో. ఈళ్ళకి డల్ అయిపోయారు టోటల్‌గా ఇద్దరు. ఇది బట్ ఈవినింగ్‌కి కొంచెం పాజిటివ్ వచ్చిందండి. హ్మ్. ఈవినింగ్‌కి. ఇంకా అక్కడి నుంచి వైల్డ్ ఫైర్ సార్. టోటల్‌గా. ఇంకా ఎలాగెళ్ళిందంటే అలాగే అంటే ఒక 1 వీక్ తర్వాత అలా మెల్లిగా అది ఇక సెన్సేషనల్ అయిపోయింది. అందరికీ తెలిసిందే కదా! అవును. అది మొత్తం అవునవును. అవును. ఎలాగా ఇదని. దాంట్లో ఎన్నో వండర్స్ జరిగినాయి. సార్. విశ్వనాథ్ గారికి ఎవరు మ్యూజిక్ అసోసియేషన్ ఎవరు సంగీతం మాస్టర్లు ఈళ్ళు వాళ్ళు. హ్మ్. హార్మోన్లు ఇయన్నీ తుప్పు పట్టిపోయి మాకు పడిపోయి ఉన్నాయండి మూలగా. హ్మ్. ఈ సినిమా తర్వాత మాకు సంగీతం నేర్పమని ఎంతోమంది అబ్బా! మా స్టూడెంట్స్ మా దగ్గరకొచ్చి అడగడంతోటి మళ్ళీ వాటి తుప్పునంతా దుమ్మంతా దులిపి మేము క్లాసులు అప్పుడు ఆనందంగా ఉన్నామండి మేము. సార్. ఎంతోమంది స్టూడెంట్స్ వీటిలతోటి అని వాళ్ళందరూ కలిసి అసోసియేషన్‌గా ఫార్మ్ అయ్యి ఒక సన్మానం చేశారు. అప్పట్లో యూఎస్‌లో వరుసగా ఎన్నో నెలలు వారికి సన్మానం జరిగిందంట ఈ సినిమా ఒక తర్వాత. 6 వీక్స్ అండి. ఓకే. 6 వీక్స్ ఎవ్రీ వీకెండ్స్. హ్మ్. అక్కడ అసలు ఆహ్, యు అమెరికాలో 35 ఎంఎంలో థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ ఇదే 'శంకరాభరణం'. 'శంకరాభరణం'. అబ్బా!
అంతకుముందు అంతా ఏదైనా సినిమాలు ఇండియాలో సినిమాస్ మంచి ఉన్నప్పుడు 16mm రీల్ ఉండేది. సార్. అది ఒక బ్యాంకెట్ హాల్స్ ఇలాంటివి బుక్ చేసుకుని అక్కడ వేసుకునేవారు. థియేటర్స్లో 35mm మాత్రం దండమూడి రామ్మోహన్ రావు గారని ఆయన యూఎస్ కొన్నారు. నేను రిలీజ్ చేస్తాను ఇదని. ఆయనే మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్లారు. సార్. అక్కడ శంకరాభరణం నైట్స్ అని బాలు గారి ఫ్యామిలీ, విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, నాన్నగారు నాన్నగారు, మా మదరు, అలాగే మహాదేవన్ గారు, స్వామియాజులు గారు, వాళ్ళందరూ, సార్, మంజు భార్గవి గారు, వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రతి చోట వీకెండ్స్లో ప్రోగ్రామ్స్ ఇంకా విపరీతంగా అప్లాస్ అన్ని చోట్ల. సార్. అది గండబిడ్డరాలు, తొడిగేడాలు, ఇలాగా పెద్ద పెద్ద గిఫ్ట్స్, ఇవన్నీ బహుమతులు ఇవన్నీ ఇస్తూ అక్కడ కూడా మంచి సక్సెస్ అయిపోయిందండి అది. తర్వాత అది యాక్చువల్గా 99 టీవీ అని ఒక ఛానల్ ఉంది సార్. మాకు అక్కడ క్రియేటివ్ హెడ్ వచ్చేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అవును. అయితే ఆయన నాకు చాలా కొత్త, అంటే జర్నలిస్ట్గా నా కెరీర్ చాలా కొత్తలో నేను చెప్పేది 2014-13 టైం నేను చెప్తున్నాను. అజరామరం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. మన ఓల్డ్ క్లాసిక్స్ మూవీస్ గురించి స్క్రిప్ట్ రాయాలన్నమాట. ఆయన ఏ రోజు నా వద్దకు వచ్చేవారు కాదు, స్క్రిప్ట్ చూసేవాళ్ళు గారు. ఆన్ ఎయిర్ అయినాక ప్రోగ్రామ్ చూసుకొని పక్క రోజు పిలిచి బాగుంది, బాగలేదు, ఏం కరెక్ట్గా రాశాను, ఏం కరెక్ట్గా రాయలేదు చెప్పేవారు. అలా ప్రతి వారం ఒక సినిమా ఉంటుంది. సడన్గా ఒక వారం శంకరాభరణం వచ్చింది లిస్టులోకి. ఆయన వచ్చి కూర్చేసుకుని కూర్చున్నాడు పక్కన, కదలట్లా. ఏం సార్ ప్రతి సినిమాకి రారు సార్ మీరు, ఏం సార్ అంటే, ప్రతి సినిమా వేరు, శంకరాభరణం వేరు. ఈ సినిమా గురించి ఒక్క మాట అటు ఇటు అయినా నీ కెరీరు, నా పరువు. ఆయన మొహమ్మద్ చెప్పేస్తాడు. సో నువ్వు రాసే ప్రతి లైను, నువ్వు రాసే ప్రతి మాట నేను చూడాలి. అసలు మూడో వ్యక్తి చూడకూడదు, మన ఇద్దరి దగ్గర ఫిల్టర్ అయిపోవాలి. ఎందుకంటే మళ్ళీ కూర్చోబెట్టి చెప్పారు. ఎందుకంటే రాజా, శంకరాభరణం తర్వాత చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మ్యూజిక్ క్లాసుల్లో జాయిన్ చేయడం, మన సంగీతాన్ని బతికించుకోవడం, అది ఒక చరిత్ర. అందరూ ఏంటంటే సంగీతం బతికింది, ఒక ఆర్ట్ని ఒక సినిమా బతికించిందంటే అది ఒక చరిత్ర. అది ఇదే మాట చెప్పారండి అప్పట్లో సార్. చెప్పేవారు కొంచెం పెద్దలు వీళ్ళందరూ. మీరు అన్నట్టు ఇప్పుడు సంగీతం మాస్టర్లు వీళ్ళందరూ వాళ్ళకి బతుకు తెరువు మళ్ళీ స్టార్ట్ అయింది. కరెక్ట్. అలాగే సాగర సంగమం తర్వాత అండి, అప్పుడు దాకా ఆడవాళ్ళే ఎక్కువ క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకునేవారు, మగవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఈ సినిమా వచ్చిన తర్వాత మగవాళ్ళందరూ క్యూ కట్టారంటే ఎక్కడ డ్యాన్స్ మాస్టర్ల దగ్గరికి, అది భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ నేర్చుకోవడానికి. వాళ్ళందరూ ఒక సన్మానం. తర్వాత వాళ్ళ అసోసియేషన్ అందరూ కలిపి విశ్వనాథ్ గారికి, నాన్నగారికి, వీళ్ళందరికీ ఇది విశ్వనాథ్ గారు అదే అనుకునేవారు అనమాట. ఇంత ఇంపాక్ట్ ఉంటుందా సినిమా దీనికి. కరెక్ట్ సార్. ఎంతోమందికి లైఫ్ ఇచ్చాము, లైఫ్ దొరికిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనకి అనేవారు ఆయన. అంటే ఆ మాటలు వింటున్నప్పుడు సార్ కాళ్ళు వణికాయి, అదే చేతులు వణికాయి. ఆ సినిమా గురించి 4 మాటలు రాయడానికే ఇంత వణికిపోతుంటే అదే అసలు ఈ మహానుభావులు అందరూ కలిసి ఆ సినిమా ఎలా తీశారనిపించింది. ఎన్నో వండర్స్ అండి ఆ సినిమాకి సార్, ఎన్నో వండర్స్. తమిళనాడుకి ఫస్ట్ టైం ఇది మన సౌందరరాజన్ గారు, అది మన సుందరరాజన్ గారు ఆర్టిస్ట్, ఆయన మనోరమ గారు ఇద్దరు కలిపి, మనోరమ గారు ఎప్పుడు ప్రివ్యూ ఉంటే అప్పుడు వచ్చేసేవారండి, చూసి ఏడ్చేసేవారు. నాగేష్ గారు అందరూ అక్కడ నడిగర్ సంఘం అని అక్కడ దాంట్లో వేసేవారు ఎక్కువ, వాళ్ళే తెలుసుకుని వచ్చేసేవారు. ఇంకా ఏ షో వేసినా ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్ షోలు ఇవన్నీ మాకు ఏంటి 100 షోలు పైన ఒక ప్రింట్ అరిగిపోయిందండి, కొనేనాదుడు లేడు. వీళ్ళందరూ అద్భుతం అని. తర్వాత వాళ్ళు తమిళనాడు మేము ఇద్దరం కొంటాం అని వాళ్ళిద్దరు కొన్నారండి. 6 లక్షలకు ఎంతకో కొంటే అప్పట్లో సెన్సేషనల్ అండి తమిళనాడు. తెలుగు సినిమా సిటీలో 4 థియేటర్లు 100 డేస్, కోయంబత్తూరు, మధురై, అలాగా రకరకాల థియేటర్స్ అక్కడ ఊర్లో, అక్కడ కూడా ప్రభంజనం, పెద్ద ప్రభంజనం సార్. ఇది దీనికి అన్నిటికన్నా మలయాళంలో తెలుగు వెర్షన్ ఆడియో, అది డైలాగ్ వెర్షన్ అంతా, సాంగ్స్ సారీ అదంతా మలయాళం వెర్షను, సాంగ్స్ మాత్రం యాస్టీస్ తెలుగు. ఓకే. అది ఎవరు ఒక ఆయన మన ఏవిఎం వాళ్ళ తాలూకా ఆయన
పెద్ద మంచి డబ్బు గలవాడు బాగా. సినిమాలు ఇయన్నీ చేసి మొత్తం లాస్ అయిపోయాడు ఆయన. చాలా, హ్మ్. చాలా డౌన్‌కి వచ్చేసాడు ఆయన. ఆయన లాస్ట్ ఛాన్స్ చూద్దామని తీసుకున్నాడు. ఓకే. చేసి ఎక్స్పెరిమెంట్ చేశారు అది. చేస్తే సెన్సేషనల్ హిట్ అండి అక్కడ. సార్. బట్ 4 వారాలకి ఇంకా ఆయన ఆనందం తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చిపోయాడు ఆయన పాపం. అయ్యో! సక్సెస్ చూడలేకపోయాడు ఆయన. పాపం. అదే. అది ఇప్పటికి మీరు మలయాళం, కర్ణాటకకి దీనికి ఎళ్ళండి. అది మన శంకరాభరణం గురించి చెప్తే విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది. సార్. ఆ మధ్యన నేను ఒక మలయాళం అదే కొట్టారకర రవి అని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళామండి. సినిమా ఫీల్డ్ ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్. వెళ్తే అక్కడ కొట్టారకర రవి చెప్పాడు మరి శంకరాభరణం ప్రొడ్యూసర్ ఈయన ఇదని. హ్మ్. ఇక ఎంత వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఇంటర్వ్యూలు ఆ! ఇలాగండి ఫుల్ రెస్పెక్ట్ ఇంకా అక్కడ. ఎందా పడం సార్, ఎందే పడం ఇది ఎలాగాళ్ళు. అలాగే కర్ణాటకకి వెళ్తే సార్. అక్కడ ఇదంతా మాకు విశ్వనాథ్ గారు హ్మ్. వీళ్ళందరూ మాకు ఇచ్చిన ఒక పెద్ద వరం. ఇంత పెద్ద సక్సెస్ తరువాత విశ్వనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్? ఏది? శంకరాభరణం విషయంలో హ్మ్. ముందుగా చాలా భయపడ్డారు. హ్మ్. బట్ ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద గౌరవం వచ్చిన తర్వాత హ్మ్. ఆయన రియాక్షన్ ఏంటి? నిజంగా చాలా అదృష్టవంతులు ఉండే మనం హ్మ్. అని అనేవారు నాన్నగారితోటి. హ్మ్. ఇది నిజంగా ఇంతలా అవుతుంది అనుకోలేదు. ఏదో బాగానే ఉంటుందేమో అనుకున్నాం కానీ సార్. ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఇంత ప్రపంచం సృష్టిస్తుందని అస్సలు ఊహించలేదు అది. హ్మ్. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంక భయం వేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు చేయాలంటే. కరెక్ట్. ఎందుకంటే దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. హ్మ్. ఏం చెయ్యాలి ఇది అని ఆయన ఆ భయం ఉండేది ఎక్కువ ఉండే ఆయనకి, సార్. విశ్వనాథ్ గారికి. ఎందుకంటే ఇది పీక్కి వెళ్ళిపోయింది. హ్మ్. దీని నెక్స్ట్ మరి దానికన్నా ఎక్కువ ఊహించుకుని వస్తారు కదా హ్మ్. ఎలాగా అనే ఇది కూడా ఉండేదండి ఆయనకి.